నమస్తే రాష్ట్ర ప్రజలకు. ఒక ఐపీఎస్ అధికారి సిఐడి డీజీపీగా పనిచేసిన మాజీ వ్యక్తులు సునీల్ కుమార్ గారిని నిన్న రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వంలో చాలా విధాలుగా ప్రభుత్వానికి ఆయన ఫేవర్గా పనిచేశారు అన్న వార్తలు, ఒక నాయకుడు ఎంపీగా ఉండి ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలోనే అతను ఆ పార్టీనే వ్యతిరేకించి చాలా వరకు రకరకాలుగా పార్టీని ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అతనిపైన ఏం చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఈరోజు అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, గతంలో ఈ టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీలో ఉండే అధినాయకులను, గతంలో ఉండే పార్టీలో ఉండే ముఖ్య నేతలు హీనంగా మాట్లాడి అక్కడ ఉండే గౌరవనీయులందరినీ హీనమానంగా బూతులతో తిట్టిన వ్యక్తులు ఈరోజు సమాజంలో క్షేమంగానే ఉన్నారు. కానీ ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తి, ఆయనకు ఎక్కడ కూడా ఎవరు కూడా అండ ఆపు ఉండరన్నట్టు ఈరోజు అతన్ని సస్పెండ్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కరెక్ట్ కాదు. మీ సామాజిక వర్గాలు ఇప్పుడు టీడీపీ నాయకుడు, టీడీపీ అధినాయకుడు ఎవడు? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ఎవడు? కాంగ్రెస్ పార్టీలో ఉండే అధినాయకులు ఎవడు? జనసేన పార్టీలో ఉండే అధినాయకులు ఎవడు? వీళ్ళందరూ మీరే అంత. కానీ అక్కడ పనిచేసే వ్యక్తులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను మీరు ఇప్పుడు ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళను సస్పెండ్లు చేయడము, ఇంకోటి చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. మీ నాయకత్వాలు, మీ వ్యక్తులను మాత్రం మిమ్మల్ని హీనమానంగా తిట్టినా, మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఈరోజు ఒక పోసాని కృష్ణమురళికి ఎవడు రాడు, ఎవడు అండో ఆపు ఉండడు, అండగా నిలవలేడు అనేసి అతన్ని తీసుకొని వచ్చి అన్నమయ్య జిల్లాలో ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇంకొక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసి అతని గాడిదలాగా ఎద్దులాగా తోలుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. మరి అదేవిధంగా రకరకాలుగా ఇబ్బందులు గురి చేసిన వ్యక్తులు, కుటుంబాలతో సహా హీనమానంగా మాట్లాడిన వ్యక్తులు మాత్రం ఏం చేయలేకపోతారు. అందుకు కాబట్టి చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఆ పార్టీ వాడు ఇంకొక పార్టీ వారు అందరూ ఒకటే. మీరు ప్రభుత్వాలు ఎక్కడైనా కానీ వాళ్ళని ఇబ్బందులు గురి చేయండి, వీళ్ళని ఇబ్బందులు గురి చేయండి అంటే మాకు అధికారం ఉంది, మాకు నాయకులు అండదండగా ఉండాలి అనేసి ఇష్టానుసారంగా ప్రవర్తించకండి దయచేసి. వాడు సినిమా ఫీల్డ్ కావచ్చు, రాజకీయం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, చట్టాన్ని వ్యతిరేకించే విధంగా ఎవరు మాట్లాడినా కూడా ఈరోజు ఇంకొక పార్టీ ఉండొచ్చు. కానీ చట్టం అనేది ఎవరికైనా ఒకటే. ఒకవేళ ఈరోజు రకరకాల దౌర్జన్యంగా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకుంటాం అనొచ్చు. కానీ ఈరోజు చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకే బేడీలు కూడా వేసే విధానాల్లో పోలీసు వాళ్ళు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళని కించపరిచినా కూడా రేపు ఎవరిని అరెస్ట్ చేస్తారంటే అదే పోలీసే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఏ పార్టీ అయినా రావచ్చు, ఈరోజు సస్పెండ్ చేయొచ్చు, మళ్ళీ 6 నెలలకో 7 నెలలకో మళ్ళీ దానికి ఉద్యోగం వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. కానీ విజ్ఞతతో ఆలోచన చేయండి. మీ పార్టీలకు ఎవరు సమపాల ఉద్దులు ఎవరు? మీ నాయకులు ఎవరు? ఇంకొకరి నాయకులు ఎవరు? ఇక్కడ పనిచేసే వ్యక్తులను ఇబ్బందుకు గురి చేసే విధంగా ప్రయత్నాలు సాగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న ఎవరికైనా కానీ ఖచ్చితంగా న్యాయపరంగా, ధర్మపరంగా జీవించే హక్కు, జీవన విధానాలు కల్పించే విధానము ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తారు.